దేవుణ్ణి స్తుతించేటప్పుడు మనం అందరం చిన్న బిడ్డలమై స్తుతించాలి. ఎందుకంటే ఆయన మనల్ని చూసి మురిసిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, క్రీస్తు ఈ లోకంలో ఎందుకు జన్మించాడో ఈ లోకానికి అర్థమయ్యేటట్లు చేయాలి. మీకు తెలుసా, మనకు కూడా ఇప్పటికీ క్రీస్తు జన్మించిన పూర్తి కారణం తెలియదు. పాపులను రక్షించడానికని తెలుసు, పాపం తొలగించడానికి తెలుసు, నశించిన దానిని రక్షించి వెతికి రక్షించడానికి వచ్చాడని తెలుసు. కానీ మీకు తెలుసా, క్రీస్తు తండ్రిని మనకు అర్థమయ్యేటట్లు చేయడానికి భూమి మీదకి వచ్చాడు. క్రీస్తు తన స్వారూప్యంలో మనల్ని మార్చుకోవడానికి భూమి మీదకి వచ్చాడు. క్రీస్తు మనకు సంపూర్ణ సిద్ధిని అనుగ్రహించడానికి భూమి మీదకి వచ్చాడు. క్రీస్తు మనల్ని నిత్యము ఆయన పక్కనే కూర్చునేటట్లు తయారు చేసుకోవడానికి భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమందరం మైనస్సే, మనమందరం కూడా మైనస్. అలా భూమి మీద మైనస్గా ఉన్న మనుషుల్ని ప్లస్గా మార్చడానికి పరలోకము నుండి ఒక ప్లస్ మైనస్ అయ్యి భూమి మీదకి వచ్చిందే క్రిస్మస్. ఆయన తన మహిమనంతా విడిచిపెట్టి నరుడిగా ఈ భూమి మీదకి రిక్తుడై ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఈరోజు నువ్వు ప్లస్ అవుతున్నావు. ఆమేన్. నీ సున్నాను, నీ జీరోను ఆయన హీరోగా మార్చడానికి వచ్చాడు. ఆయన పక్కనే లేకపోతే మనకు అలాంటి సామర్థ్యత లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు యుగయుగాలు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఎంత గట్టిగా చెప్పాలి అసలు ఆ మాట, ఎంత ఇష్టంగా చెప్పాలి. కొందరు చూడండి ఆమేన్ అంట. మీకు తెలుసా, సీరియస్గా ఉంటే భక్తి అనుకుంటున్నారా? భ్రమ, అది భ్రమ. సిన్సియర్గా ఉంటేనే భక్తి. ముఖాన్ని సీరియస్గా పెట్టుకుంటే భక్తి కాదు. నువ్వు ఎంత శ్రద్ధగా వింటావో అంతే శ్రద్ధగా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి స్పందించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏదైనా సంతోషకరమైన వార్త చెప్పాలంటే ఎలా చెప్తారు? చాలా ముఖాన్ని దిగులుగా పెట్టుకొని, నాకు కూతురు పుట్టింది, నాకు కొడుకు పుట్టాడు, మా ఇంట్లో చాలా సంతోషం ఉందంటే ముఖంలో సంతోషం లేకుండా చాలా సంతోషం ఎక్కడిది? కాబట్టి స్తుతించేటప్పుడు నీ ముఖంలో నీకు అర్థమైన జ్ఞానం యొక్క సంతోషం కనబడాలి, సత్యం యొక్క సంతోషం కనబడాలి. కాబట్టి దేశానికి క్రైస్తవ్యం ప్రస్తుతం మతం పేరిట పరిచయం చేస్తున్నారు అందరూ. మీకు విషయం చెప్తాను, వినండి. ఒక పెద్ద ఆయన అన్నాడు, క్రైస్తవులు భారతదేశానికి అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు మతాన్ని ధర్మాన్ని మారుస్తున్నారు, నా దేశాన్ని నువ్వు పాడు చేస్తున్నావు అని ఒక ఆయన అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, లేదు లేదు, క్రైస్తవుడి వల్లనే ఈ భారతదేశం ఈరోజు ఈ మాత్రం బాగుంది. ఇప్పటి వరకు కొంచెం ఎవరండి ఆ పక్కన, కొంచెం సభా మర్యాద ఒకదాన్ని ఒకసారి జ్ఞాపకం చేయండి దయచేసి. మనం ఎంత ఆర్భాటంగా చేసినా, ఎంత మంచి కార్యక్రమాలు చేసినా, ఎంత గొప్ప ఏర్పాట్లు చేసినా, వాక్యం ప్రజలు వినకపోతే మన ఏర్పాట్లన్నీ వ్యర్థమైపోతాయి. అందుకే నేను చెప్పాను, రాగానే కొంచెం క్యాండిల్ సర్వీస్ చివర్లో పెట్టుకుందామా అంటే నా మాట వెంటనే కాదనకుండా ఒప్పుకున్నారు. నేను వారిని దీవిస్తున్నాను. ఎందుకంటే క్యాండిల్ సర్వీస్ కంటే కూడా వాక్యమే ఆఫ్టర్ ఆల్. క్యాండిల్ సర్వీస్ నా దృష్టిలో ఆఫ్టర్ ఆల్ వాక్యం ముందు, కానీ అది కూడా చెయ్యాలి వాక్యం తర్వాతే. ఒకవేళ కుదరకపోయినా పర్వాలేదు, కానీ వాక్యానికి మాత్రం వేదిక కుదరాలి. అందుకే ఈ వాక్యాన్ని వినిపించడానికే ఇంత వేదిక. ఇలాగూ దేవుని ఆలోచన ప్రకటించేటప్పుడు మీరందరూ అక్కడక్కడక్కడ పని చేస్తూ ఉంటే అంతా వేస్ట్ అయిపోతుంది. నేను చాలామందికి చెప్తున్నాను ఈ మధ్య సభలో, వాక్యం చెప్పేటప్పుడు యవ్వనస్తులు, సంఘము, సేవకులు అందరూ కూర్చొని వినాలి. వాక్యం చెప్పేటప్పుడు ఏ పనులు పెట్టుకోవద్దు, ఎటు పరిగెత్తొద్దు. మార్తా మరియలు ఇద్దరున్నారు. ఎవరిని పొగిడాడు దేవుడు? మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనుల భారం పెట్టుకున్నావు, నువ్వు ఎంపిక చేసుకుంది కరెక్ట్ కాదన్నాడు. ఈరోజు మనం కూడా వాక్యం వినబడేటప్పుడు పరిగెడుతున్నాం, ఏవో ఏర్పాట్లు చేస్తున్నాం. వాక్యం ప్రారంభం అవ్వకముందే అన్ని ఏర్పాట్లు అయిపోవాలి. ఒక్కసారి వాక్యం ప్రారంభిస్తే సభల కోసం కష్టపడ్డ వాళ్ళు ఉంటారు కదా, రాత్రి పగళ్ళు వెళ్ళి వాల్ పోస్టర్స్ అతికిచ్చారు, అనౌన్స్మెంట్స్ చేశారు, రూపాయి కూడబెట్టి కన్నీళ్లతో ప్రార్థన చేసి కష్టపడి వచ్చిన ఏ ఒక్కరికి ఏది తగ్గకుండా ఉండాలని ప్రతి ఒక్కరి విషయంలో జాగ్రత్త తీసుకొని అంత కష్టపడ్డారు కదా. అంత కష్టపడి ఈ వాక్యం మీరు వినకపోయినా, వినిపించలేకపోయినా, వినడానికి ఆటంకమైన మొత్తం వ్యర్థమే. దాన్నే ట్రెడిషనల్ అంటారు. ఆచారంగా జరగకూడదు, అద్భుతంగా జరగాలి దేవుని పని. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి దయచేసి చుట్టూ ఉన్న వారందరూ బాధ్యత వహించి వాక్యం చెప్పడం పూర్తయ్యే వరకు ఎవరితో మాట్లాడకపోవడం మంచిది. ఏదైనా మాట్లాడాల్సి వస్తే దయచేసి దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పండి. కొంచెం వయసు పెరిగింది, మనందరికీ బుద్ధి పెరిగింది. వాక్యం వినబడేటప్పుడు ఎక్కడ శబ్దం కాకుండా చూడాలి. అలాంటివి సంఘాల్లో నేర్చుకోవాలి, నేర్పించాలి. రేపు బ్రతుకుంటావో లేదో గ్యారంటీ లేదు. ఈరోజే మార్చుకో. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. మనం భక్తులం అయిపోతాం, దేవునికి అతి దగ్గరగా మారిపోతాం. గట్టిగా గట్టిగా ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేశానికి మనం ఏదో అన్యాయం చేస్తున్నామని, దేశానికి మనం ద్రోహం చేస్తున్నామని అంటున్నారు. దేవుణ్ణి ప్రకటిస్తే దేశానికి ద్రోహం చేస్తున్నాడంట. క్రైస్తవుడు దేశానికి ద్రోహం చేస్తున్నాడా? మీకు తెలుసా? ఇప్పటి వరకు ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, ఏ సేవా సంస్థ ద్వారా కానీ, ఏ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ ఇప్పటి వరకు దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, శాడిస్టులు, మంత్రగాళ్ళు తమ మనసును మార్చుకున్న చరిత్ర లేదు. ఇదిగో బైబిల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు, పేకాటగాళ్ళు మారారు. నరమాంసక భక్షకుల జీవితాన్ని మార్చింది ఈ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భారతదేశానికి క్రైస్తవ్యం చేసిన సేవను ఏ కరువు పెట్టామనుకోండి, ఈరోజు భారతదేశాన్ని ఏలుతున్నటువంటి మహానాయకులు కూడా క్రైస్తవుడు పెట్టినటువంటి మిషనరీ స్కూల్స్లో, కాలేజెస్లో చదివే అంతటి వాడయ్యాడు. ఒకప్పుడు భారతదేశంలో అందరికీ చదువుకునే అవకాశం లేదు. క్రైస్తవుడి అందరినీ ఎడ్యుకేట్ చేయాలనే తపనతో నింపబడ్డాడు. కులం తక్కువ వారని, రంగు తక్కువ వారని, హోదా తక్కువ వారని, డబ్బు లేని వారని, బీదవారని, రకరకాల వ్యత్యాసాలతో ఒకడిని ఒకడు అణిచివేస్తుంటే అందరికీ సమాన హక్కు రావాలని పోరాడినటువంటి శక్తి క్రైస్తవ్యం. ఆమేన్. అందుకే చాలా మందికి చదువు నేర్పించే గొప్ప అవకాశం క్రైస్తవ్యం తీసుకుంది. మిషనరీ స్కూల్స్, మిషనరీ కాలేజెస్. కాబట్టి అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు కూడా కలిసి చేసుకుని దేశాన్ని ఇంత గొప్పగా చేసుకున్నాం. ఇంకో పెద్ద మాట చెప్తాను వినండి. భారతదేశానికి స్వతంత్రం త్వరగా రావడానికి కారణం ఒక క్రైస్తవుడే, ఒక క్రైస్తవుడే. ఇప్పుడు నేను చెప్తాను, మీ స్మార్ట్ ఫోన్స్లో మీరే ఓపెన్ చేసుకొని చూసుకోండి. డైరెక్ట్గా చరిత్ర మీకు స్మార్ట్ ఫోన్లో దొరుకుతుంది. మీరు గూగుల్ సెర్చ్ చేసి చూసుకోండి. ఏం చెప్పాలనుకుంటున్నాను తెలుసా? ఒక బ్రిటిష్ క్రైస్తవుడు, ఆ బ్రిటిష్ రాజ్యం మన దేశాన్ని 200 సంవత్సరాలు తమ ఉక్కుపాదముల కింద చిదిమేస్తుంటే, ఒక బ్రిటిష్ క్రైస్తవుడు మా దేశం మీ దేశానికి అన్యాయం చేస్తుంది అని చెప్పి గాంధీజీ గారి దగ్గరకు వచ్చి అన్నాడు, మా దేశం మీ దేశానికి అన్యాయం చేస్తుంది, మీరు ఇలాగే ఉద్యమాలు చేస్తే ఇంకా అణిచివేస్తుంది, మీరు ఒక సంఘటితమైన శక్తిగా, ఒక రాజ్యంగా నిలబడాలి, ఒక రాజకీయ పార్టీగా నిలబడండి, అప్పుడే మీకు విలువ దొరుకుతుంది. గాంధీజీ గారు బ్రిటిష్ వాడివే కదా అని. అప్పుడు ఆయన అన్నాడు, నేను నమ్ముకున్న దేవుడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, అందుకే మీ మీద మాకు ఈ ప్రేమ ఉంది. గాంధీ గారు అందుకే మమ్మల్ని 70 సంవత్సరాల పాటు మీ దేశంలోనికి బ్రిటిష్ వాళ్ళు రానివ్వలేదు, మా దేశమే అని అన్నాడు. అవును, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో 70 సంవత్సరాల పాటు సువార్థికులను, సేవకులను భారతదేశంలోనికి రానివ్వలేదు, మిషనరీస్ని. ఎందుకంటే వాళ్ళు వస్తే వీళ్ళు చేసే తప్పుల్ని ఖండిస్తారని. 70 సంవత్సరాలు బ్రిటిష్ వారు అంటే క్రైస్తవులు కాదు, బ్రిటిష్ వారిలో క్రైస్తవులు ఉన్నారు, మంచివారు ఉన్నారు. వారి వల్ల దేశానికి ఎంతో మేలు జరిగింది. అప్పుడు గాంధీజీ గారు ఏమన్నారు తెలుసా? నీ ప్రేమను నేను ఎలా నమ్మాలి అని. కొన్నాళ్ళ సహవాసానికి, కొన్నాళ్ళ ఫ్రెండ్షిప్కి గాంధీజీ గారికి ఆయన మీద నమ్మకం కలిగితే అన్నాడు, ఆ పార్టీ ఏదో నువ్వే పెట్టి నడిపించమన్నాడు. ఒక బ్రిటిష్ క్రైస్తవుడు భారతదేశ స్వతంత్రత కొరకు ఒక ముఖ్యమైన, మూలమైన అడుగు వేసే అవకాశం దొరికింది. అప్పుడు ఒక రాజకీయ పార్టీ స్థాపించబడింది. దాని పేరు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అదే కదా స్థాపించారు. కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఎవరు? గాంధీజీ గారు కాదు నాన్న. ఆయన పేరు ఏవో హూమ్. మీరే కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఎవరు అని చెప్పి కొట్టి చూడండి, ఆయన ఫోటోతో సహా వస్తుంది.
ఆయన పేరు యెహోవా. ఆ కాంగ్రెస్ పార్టీని స్థాపించి గాంధీజీ గారికి అప్పగించాడు ఆయన. ఆ తర్వాత నుండి స్వతంత్రం వచ్చినప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని ఆధారం చేసుకొని గాంధీ గారు నెహ్రూజీ గారికి అప్పగించారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అప్పగించారు. పెద్దలందరూ ఆ రోజు నుండి భారతదేశాన్ని ఏలడం ప్రారంభించారు. ఆ విధంగా భారతదేశానికి స్వతంత్రం ఒక అడుగు ముందుకు రావడానికి కూడా క్రైస్తవుడు ఉపయోగపడ్డాడు. మనం నోటు పైన చూస్తాం 4వ వ్యక్తి టైటస్ గారని, ఆయన క్రైస్తవుడే, గాంధీజీ గారితో ఉద్యమంలో ఉన్నాడు. అంతెందుకండి, ఎంతమంది లేరు మిలిటరీలో క్రైస్తవులు, జవానులు ఎంతమంది లేరు? భారతదేశాన్ని కాపాడే ప్రయత్నంలో జవానులు కూడా ఉన్నారు, వారిలో క్రైస్తవులు కూడా ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు, సిక్కులు ఉన్నారు, హైందవులు ఉన్నారు. అందరూ కలిస్తేనే దేశం బాగుంది, అందరూ పోరాడితేనే దేశం సాధించగలిగాం. ఈరోజు కొందరు విడదీసి పాలించే ప్రయత్నంగా మతాన్ని అడ్డు పెట్టుకునేవారు అనేకులు, లేని వార్తలు పుట్టించేవారు అనేకులు, అబద్ధాన్ని కల్పించి 100 సార్లు చెప్పి అదే నిజమని నమ్మించే వాళ్ళు అనేకులు. నిజంగా మనం మనుషులమే కదా, మనమైతే కుక్కలం కాదే. కుక్కకుండే స్వభావం ఏమిటంటే ఏ కుక్క అరిచినా సరే అది ఎందుకు అరిచిందో దీన్ని పట్టింపు ఉండదు, అరిస్తే అరిచింది కుక్క అంతే. అక్కడెక్కడైనా కుక్క అరిచిందనుకో, ఇక్కడ నుంచి లేచి పరిగెత్తెళ్ళి అది అరిచిద్ది. దాన్ని అడగండి ఎందుకు అరుస్తున్నావు అంటే నాకు అదంతో సంబంధం లేదు, ఆ కుక్కలు అరిస్తే నేను అరిశానంటది అది. అందుకే కుక్కల విషయమై జాగ్రత్త అని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పటికీ మనకు ఆ స్వభావం పోలేదు. ఎవరైనా ఎవరి గురించైనా ఏదైనా చెబితే మంచా చెడు నిజము అబద్ధం ఏవి తెలుసుకోము, దాన్ని ఇంకొకరికి చెప్పే వరకు మనకు గ్యాస్ ట్రబుల్ చెప్పాలి ఇంకొకరికి వెంటనే, అది అబద్ధమైనా చెప్పేయాలి. ప్రతి ఒక్కరికి నాకు తెలుసు అని చెప్పుకోవాలని తప్పకుండా ఆలోచించుకోవాలి. నువ్వు మాట్లాడే దాంట్లో అందరికీ ప్రయోజనం అయితేనే మాట్లాడాలి. నువ్వు చెబితే లాభం. చివరి రోజుల్లో అనేకులకు ప్రయోజనం. ఎవరి గుండె ఎప్పుడు ఆగిపోతుందో అర్థం కావట్లేదు. మనం తినేదంతా కల్తీ ఆహారం. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా అలా నేలన రాలిపోతున్నారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం మనం. కాబట్టి బ్రతికుండగానే మన ఆలోచన విధానం మారాలి. లోకానికి కూడా మనం అర్థమయ్యేటట్లు బోధ చేయడం ప్రారంభించాలి. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టిన కారణం మతం మార్పిడి కాదు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టిన కారణం ఆయన రాజ్యం ఈ లోకాన్ని ఏలడం కాదు, పరలోకం ఆయన రాజ్యం. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు ఆయన. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టిన మరొక కారణం తండ్రిని గూర్చిన జ్ఞానం మనకు అర్థమయ్యేటట్లు చేయడానికి వచ్చాడు ఆయన. మీకు తెలుసా, ఈరోజు క్రైస్తవ్యం వల్ల దేశానికి ఏంటి లాభం అని అడుగుతున్నారు చాలామంది. ఒకప్పుడు సతీ సహగమనాల పేరట భర్త చనిపోగానే భార్యను చితినెక్కించే సంస్కారం సాంప్రదాయం మన దేశంలో ఉన్నప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి విలియం కేరీ గారు పోరాడితే ఆ సతీ సహగమనం ఈ భారతదేశంలో ఆపింది బ్రిటిష్ ప్రభుత్వం. పోరాడితే జరిగింది అది. ఒక క్రైస్తవుడు భారతదేశ ఆడపిల్లలు కాపాడాడు. భారతదేశ ఆడది చితిమంటల మీద చిదిలిపోకూడదని కాపాడాడు ఓ క్రైస్తవుడు. ఆడపిల్లలు చదువుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి విశ్వవిద్యాలయాలు పెట్టాడు ఓ క్రైస్తవుడు విలియం కేరీ. కుష్ఠరోగుల్ని పట్టించుకోకుండా ఆనాటి ప్రభుత్వాలు కూడా దేశం బయటికి, ఊరు బయటికి, పట్టణాల బయటికి వెలివేసి బంధువులు కుటుంబం కూడా పట్టించుకోకపోతే ఎక్కడి నుండో వచ్చింది ఓ క్రైస్తవురాలు. కుష్ఠరోగులను కూడా వాళ్ళ చేతులను కడిగి వారికి మందు పెట్టి భోజనం కూడా తినిపెట్టి వారిని పోషించింది మదర్ తెరిస్సా. ఓ క్రైస్తవురాలు. దేవునికి స్తోత్రం. గట్టిగా ఏ పని చేసినా గట్టిగా స్తుతించాలి. ఆమేన్. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ రాత్రి మొత్తం సరిపోతుంది. అంత మేలు జరిగింది భారతదేశానికి క్రైస్తవుడి వల్ల. ఇప్పుడు అంటున్నారు అంతా మేలు చరిత్ర కనబడుతుంది, బాగానే జరిగింది. సరే కానీ అక్కడ ఆ యుద్ధం ఎందుకు జరిగింది, ఇక్కడ ఇదెందుకు జరిగింది, అక్కడ ఆ కన్వెన్షన్ ఎందుకు జరిగింది, ఇక్కడ ఇలా అడుగుతున్నారు. అధికార దాహం కోసం కొందరు దుర్మార్గులు చేసిన దానికి అందరికీ ఆపాదించొద్దు. పొలంలో కలుపు ఉంటుంది, పొలమంతా కలుపు కాదు. క్రైస్తవులలో మూర్ఖులు ఉన్నారు, తప్పుడు వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ్యం మూర్ఖత్వం కాదు, తప్పు కాదు. ఇంకో గట్టిగా ఓ మాట చెప్పాలంటే, నేను ఈరోజు సవాలు చేస్తున్నాను, లైవ్లో అందరూ వింటుండగా నేను చెప్తున్నాను ఒక క్రైస్తవుడిగా.
నేను సవాలు చేస్తున్నాను, 10 సంవత్సరాలు భారతదేశంలో సువార్త చెప్పే అవకాశం మీరే, ప్రభుత్వాలే దగ్గరుండి, అధికారులే దగ్గరుండి, ప్రభుత్వాలు అధికారులే దగ్గరుండి ఒక 10 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు క్రైస్తవుడికి అవకాశం ఇచ్చి చూడండి. జస్ట్ 10 years మీరే దగ్గరగా ఉండండి, మీ రాజకీయ పార్టీలే దగ్గరగా ఉండండి, అన్ని రికార్డు చేసుకోండి, క్రైస్తవుడు ఏం మాట్లాడతాడో చూసుకోండి. ఒక 10 సంవత్సరాలు ప్రతి వీధిలో సువార్తికుని వెళ్ళనివ్వండి. ఒక 10 సంవత్సరాలు దేశమంతటా సేవకుల్ని సేవ చేయనివ్వండి. ఒక 10 సంవత్సరాలు ఎక్కడ ఆటంకం లేకుండా మీరే మాకు దేవుని గురించి చెప్పే అవకాశం ఇవ్వండి. దొంగలు లేని దేశాన్ని క్రైస్తవుడు చేసి చూపిస్తాడు. దొంగలు లేని దేశాన్ని, వ్యభిచారులు లేని దేశాన్ని, నరహంతకులు లేని దేశాన్ని 0% క్రైమ్ రేట్ ఉండేటట్లు క్రైస్తవుడు చేసి చూపిస్తాడు. 10 సంవత్సరాల అవకాశం ఇచ్చి చూడమనండి. అంత ఉన్నతమైనటువంటి శక్తి క్రైస్తవ్యంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానో తెలుసా? నేను దేవుణ్ణి ఎవరో చెబితే తెలుసుకోలా, డైరెక్ట్గా ఆయన స్వరం నాకు వినబడితే రక్షించబడ్డాను. నేను, ఆయన నన్ను పిలిచి రక్షించుకున్నాడు. క్రీస్తు నెరగని కుటుంబం నుండి రక్షించబడ్డాను. మా నాన్నగారు, మా తాతలు అందరు జమీందారులు, గొప్పగా ఆనాటి దినాల్లో గొప్పగా చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్న మా తాతగారు హెడ్ మాస్టర్, మా నాన్నగారు హెడ్ మాస్టర్, మా బాబాయ్ గారు పోలీస్, మరొక బాబాయ్ ఏమో ఎంఆర్ఓ, ఇంకొకరు ఎండిఓ, ఇలా అందరూ ఒక ఉన్నతమైన స్టేజ్లో ఉన్నవారే. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్. ఏది తక్కువ లేదు, ఏది తక్కువ లేదు. అలాంటి కుటుంబంలో నుంచి దేవుడు నన్ను రక్షించుకున్నాడు. నేరుగా ఆయన తన స్వరం ద్వారా పిలిస్తే రక్షించబడ్డాను. నేను 13 సంవత్సరాల చిన్న వయసులో నేను సేవకు వచ్చేసాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన పనిలోనే ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో కలిసిపోయే వయసులో నేను దేవునిలో కలిసిపోయాను. ఈ రోజుకి 612 గ్రంథాల మీద పరిశోధన చేసే శక్తినిచ్చాడు దేవుడు నాకు. మత గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు ఏది విడిచిపెట్టలేదు. 612 గ్రంథాల మీద పరిశోధన చేసి 15 పుస్తకాలు రాశాను నేను. అందులో మీ మధ్యలోనికి 4 రకాల పుస్తకాలు వచ్చాయి. 4 రకాల పుస్తకాలు, దాదాపుగా 11 పుస్తకాలు అయిపోయాయి. కేవలం 4 రకాలు మిగిలాయి. ఇందులో సనాతన సత్య పరిరక్షణ అనే ఈ పుస్తకం ఉంది. తప్పకుండా ఈ పుస్తకాన్ని సంపాదించుకోండి. దీంట్లో 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. అవి ఎలాంటివో మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ముందు క్రైస్తవ్యమును గురించి స్పష్టంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనం మతం మార్చడానికి దేవుడు మనకు అధికారం ఇవ్వలేదు. బైబిల్ గ్రంథం ప్రకారంగా మతం మార్చమని దేవుడు నాకు చెప్పలేదు. కులం మార్చమని దేవుడు నాకు చెప్పలేదు. ఆచార సాంప్రదాయాలు మార్చమని దేవుడు నాకు చెప్పలేదు. క్రైస్తవుడు ఇప్పటి వరకు మతం మార్చలేదు. ఎవరు మతం మార్చుకోకండి, ఎవరు కులం మార్చుకోకండి, ఎవరు ఆచార సాంప్రదాయాలు మార్చుకోకండి. అందరూ మారు మనస్సు పొందండి చాలు. అందరూ మీ జన్మకర్మ పాపములను ఒప్పుకోండి చాలు. అందరూ ఒక్కడై ఉన్న దేవుడెవరో తెలుసుకోండి చాలు. అదే మా సువార్త. ఎవరా ఒక్క దేవుడు? ఇక్కడే గొడవంతా. అవును, అసలు దేవుడు ఒక్కడా అనేకులా? పెద్దలు అన్నారు అందరూ ఒకటే సార్ అంట. పెద్దలు ఏమంటారు? అందరూ ఒకటేనండి, ఆ భేదం ఈ భేదం ఏముంది, అందరూ ఒకటే అన్నారు. నేనన్నాను అందరూ ఒకటి కాదు, అందరికీ ఒక్కడు, అందరికీ ఒక్కడున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేంటండి అలా ఎలా ఉంటాడు అన్నారు. అప్పుడు నేను అడిగాను, మీ నాన్నగారులు ఎంతమంది అని. కోపం వచ్చేసింది ఆ పెద్దానికి. ఏంటి అలా అడుగుతారు? మరి తప్పు కదా. నాన్నగారులు అడగకూడదు, మీ నాన్న ఎవరని ఒక్కనే అడగాలి. అలాగే అనేకులు ఒక్కరు కాదు, అందరూ మా నాన్నగారులే అంటారేంటి? ఒక్కడే ఉంటాడు. ఆయన ఎవరో తెలుసుకోవాలి మనం చనిపోకముందే. ఎలా తెలుసుకుందాం? మీరే చెప్పండి. మీకు దెబ్బ తగిలితే మీ నోట నుండి వచ్చే మొదటి మాట ఏమిటి? అమ్మ. ఎప్పుడైనా దెబ్బ తగిలితే అమ్మలారా అన్నారా? అనలేదా? ఎందుకు అనలేదు పాపం? ఎందుకు అనలేదో చెప్పనా? అమ్మ ఒక్కతే కాబట్టి అమ్మ అని ఒక్కదాన్నే పిలుస్తాం, అమ్మలారా అని పిలవం. అలాగే కష్టం వచ్చినప్పుడు కూడా
దేవుళ్ళారా కాపాడండి అని ఏ మనిషి అనడు. ఏమంటాడు తెలుసా? కష్టం వస్తే దేవుడా కాపాడని ఒక్కనే పిలుస్తాడు. అమ్మ ఒక్కతే, దేవుడు కూడా ఒక్కటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మతానికో దేవుడు, దేశానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, కులానికో దేవుడు లేడు. అలా ఉండేటట్లయితే మతానికో భూమి కూడా సృష్టించబడేది. మతానికో సూర్యుడు, మతానికో చంద్రుడు ఉండేవాడు. అలా కాకుండా అందరం ఒకే గోళం మీద ఉన్నామంటే అర్థం ఏమిటి? అందరికీ ఒక్కడే, అందరికీ ఒక్కడే ఉన్నాడు. ఎవరా ఒక్కడు? ఇక్కడే గొడవంతా. ఇదిగో భారతదేశం మొత్తం గొడవ లేని పరిష్కారం నా దగ్గర ఉంది. వివాదం లేని పరిష్కారం నా దగ్గర ఉంది. ఒక్కడు కూడా బాధపడకుండా, ఇబ్బంది పడకుండా ఉండే పరిష్కారం నా దగ్గర ఉంది. ప్రార్థనా గదిలో దేవుణ్ణి వేడుకొనగా సర్వోన్నతుడైన దేవుడు నాకిచ్చిన అదే పరిష్కారం మీ ముందు పెడుతున్నాను. ఏమిటో తెలుసా? అది ఒక 30 రోజులు మాత్రమే. ఎన్ని రోజులు? ఒక 30 రోజులు మాత్రమే. మీరు ఏ గుడికి వెళ్ళకండి. ఆ ఒక్క దేవుడు ఎవరో తెలియని వాళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీరు ఏ గుడికి వెళ్ళకండి. ఇటు చూడండి, ఇటు చూడండి. మీలో కొందరు ఊరికి అటు ఇటు లేచి తిరుగుతున్నారు. మీ వల్ల అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఎంత తప్పు తెలుసా అది? మీరు లేచి అటు ఇటు తిరిగినప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసి వాక్యం వినకుండా డిస్టర్బ్ అయితే దురాత్మకు సహాయం చేసినట్లు, దేవుని ఆత్మకు కాదు. వాక్యం వినకుండా డిస్టర్బ్గా మనం కానీ మన పిల్లలు కానీ మారకూడదు. ఒక్కసారి వాక్యం వింటున్నామంటే అయిపోయే వరకు లేవకూడదు. ప్రపంచాన్ని ఉద్ధరించేది ఏముంది? త్వరగా వెళ్ళి ఇంత విలువైన మాటలు వినకపోతే ఏదో ఒక రోజు నీ మీద విపత్తు రావచ్చేమో. ఈ మాటలే నిన్ను కాపాడొచ్చు రాబోయే రోజుల్లో. ఎక్కడో చోట విపరీతమైన విపత్తు వచ్చినప్పుడు ఈ జ్ఞానముతో నేను ఆ చెరసాల నుంచి తప్పించుకోవచ్చు, ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చేమో. ఎందుకంటే అర్థమయ్యేటట్లు సమాజానికి చెప్పడం మనకు రాదు. అందుకే దేవుడు ఈ వేదిక మీద నుండి అత్యంత అమూల్యమైన ఆలోచన బోధిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒక 30 రోజుల పాటు ఆ ఒక్క దేవుడు ఎవరో తెలియని వారు ఒక 30 రోజులు ఏ గుడికి వెళ్ళకండి, ఏ చర్చికి వెళ్ళకండి, ఏ మసీదుకు వెళ్ళకండి, ఏ పూజ చేయకండి, ఏ వ్రతము చేయకండి, ఏ దేవుని పేరు ఎత్తుకోకండి, ఏ దేవుని రూపం తలుచుకోకండి. ఒక 30 రోజులు మాత్రమే. జస్ట్ 30 days. మీ పని మీరు చేసుకోండి. ఏ పూజ, ఏ వ్రతము, ఏ గుడి, ఏ చర్చ్, ఏ మసీదు ఏది వద్దు. రూపాయి ఖర్చు లేదు. బలి వద్దు, నైవేద్యం వద్దు, కొబ్బరికాయ వద్దు, ఏమీ వద్దు. ఒక 30 రోజుల పాటు ఈ సమస్త సృష్టిని, మనుషులందరినీ సృష్టించిన ఓ నిజమైన దేవుడా మీరెవరయ్యా అని అడగండి. 30 రోజులు గడిచే లోపే ఆ వెలుగు మీ బ్రతుకులో వెలుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నా గ్రంథం చెప్పింది, నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపం. ఏ పేరు వద్దు, ఏ దేవుణ్ణి ఊహించుకోవద్దు, ఏ చర్చి, గుడి, మసీదు ఏమీ వద్దు, ఏ పూజ, వ్రతం, ఏ బలి నైవేద్యం వద్దు. 30 రోజులు తపస్సు చేసినట్టుగా, దేవుడా మీరెవరు, మాకు అర్థం అవ్వండి దేవా, నిజమైన దేవుడా మీరెవరు అర్థం అవ్వండి అని అడగండి. 30 రోజులు అయిపోయే లోపే ఏదో ఒక రూపంలో మీ బ్రతుకులోకి వస్తాడు ఆయన. మీకు అర్థమై తీరుతాడు. ఎందుకంటే నిజముగా యథార్థంగా మొరపెడితే ఆయన సమీపం, ఆయన వచ్చి తీరుతాడు. యథార్థంగా నేను చెప్పినట్టుగా తూచా తప్పకుండా 30 రోజులు చేసి చూడండి. 30 సంవత్సరాలు కాదు కదా నేను చెప్పేది, జస్ట్ 30 రోజులు. చూస్తుంటే గడిచిపోతుంది. ప్రతిరోజు అడగండి, దేవుడా మీరెవరు. ఇప్పుడు చెప్పండి, నేను మతం మారమని చెప్పానా? పోనీ యేసు ప్రభునే నమ్ము అని చెప్తున్నానా? మీరు చెప్పండి, ఏమైనా సాంప్రదాయాలు మార్చానా? నేను చెప్పేది ఏమిటి? ఆ ఒక్క దేవుడెవరో తెలుసుకోండి దయచేసి. మనం చనిపోకముందే ఆయన ఎవరో తెలుసుకోవాలి. మతాన్ని అడ్డు పెట్టుకొని గొడవలు పడకండి. దేవుళ్ళ పేరట వివాదాలు తెచ్చుకోకండి. విచిత్రం ఏంటో తెలుసా? రకరకాల వింతైన ప్రశ్నలు అడుగుతున్నారు. మిమ్మల్ని కూడా అడుగుతారు కదా మీ బంధువులు ఇలాగా. ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని? మేము మీ క్రిస్మస్కి వచ్చి మీరు పెట్టే కేకులు, బిర్యానీ ఏది పెట్టినా ప్రేమగా తినేస్తున్నాం కదా, మరి మేం ప్రేమగా ప్రసాదం పెడితే మీరెందుకు తినరు అని అడిగారా? అడగలేదా? ఈ ప్రశ్న అడగగానే కొందరు నవ్వారు, సార్ అడిగారు అని. ఇదిగో దూరంగా ఉన్నావు కదా, నీ పళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. నువ్వు ఏం చేయాలంటే, అవునైతే ఇలాగ అనండి, కాదైతే ఇలాగ అనండి. కొందరు ఏమడిగినా అలాగే ఉన్నారు. అడుగుతున్నారా లేదా మీ బంధువులు?
మా ప్రసాదం ఎందుకు తినరు అని అడిగారు. అంత మాత్రమే కాదు, మా పెళ్ళిళ్ళకి ఎందుకు రారు, మా చావులకు ఎందుకు రారు, మా ఫంక్షన్లకు ఎందుకు రారు